ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే హైదరాబాద్ అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం ఎక్కువగా వాటిల్లిందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. సరి అయిన సమయంలో అంబులెన్సులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఫైర్ ఇంజన్లు అందుబాటులో లేకపోవడం వల్లనే హైదరాబాద్ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగిందని, దీనికి ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని ముస్తాబాద్ పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు నరసింహారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాద మృతులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, ఫైర్ సిబ్బందికి సరి అయిన సేఫ్టీ పరికరాలు అందుబాటులో లేకపోవడంతో పాటు ఫైర్ ఇంజన్లో అనుకున్న స్థాయిలో నీరు కూడా అందుబాటులో లేకపోవడం వల్లనే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగింది అని విమర్శించారు. ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని, బాధిత కుటుంబాలకు పెద్ద ఎత్తున నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో వరిధాన్యం కొనుగోలు కూడా జరగడం లేదని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో నేతలు సర్వర్ పాషా, నల్ల నర్సయ్య, సంతోష్, భరత్, మనోహర్, శీలం స్వామి, జహంగీర్, రాజు తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారే మాట్లాడడం మరియు అదే 2,600 రూపాయలకు ఈరోజు స్థానిక అవసరాలు తీసుకుంటున్నారని తెలిసింది. ఎందుకంటే ఈ మధ్యవర్తిత్వం చేసి ఎవరు దోచుకుంటున్నారు? మరి ఇందులో ఈ ప్రభుత్వానికి వాటా ఏమన్నా పోతుందా? అప్పుడు ఉన్న పరిస్థితులలో 1,500, 2,000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక ఈరోజు 5,500 అయిందంటే దాంట్లో మరమ్మతు ఏమిటని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము అప్పుడు ఏదైనా స్థానిక అవసరం ఉన్నది అంటే డైరెక్ట్గా వెళ్ళి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అవసరాలకు తక్కువ ధరకు మేము ఇసుక సప్లై చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అసలు ఎవరికి చెప్పుకోవాలో జనాలకు తెలిసే పరిస్థితులు లేకుండా అయిపోయింది. కాబట్టి వాళ్ళు స్థానిక నాయకులు కానీ పై అధికారులు కానీ స్పందించి ఈ వాళ్ళకి తక్కువ ధరకు వాళ్ళకి ఇసుక సప్లై చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. 2 రోజుల క్రితం హైదరాబాద్లో మన చార్మినార్ వద్ద పెద్ద గుర్జల్లో అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. సంభవించినప్పుడు అక్కడికి ఫైర్ ఇంజన్లు పోతే అలా ఆక్సిజన్ సిలిండర్లు కూడా లేవు. ఈ కాంగ్రెస్ పాలనలో మాస్కులు కూడా గతిలేని పరిస్థితి ఉన్నది. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో కరోనా వచ్చినప్పుడు ఏ ఒక్క మన ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో అవన్నీ గోళీలు కానీ అవన్నీ అప్పుడు పూర్తిగా ఫుల్ నిండా ఉండేది. ఇప్పుడైతే మొత్తం ఘోరమైన పరిస్థితి వెల్లడిస్తుంది మన కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ మీ సేవలలో కూడా అప్లై చేస్తుంది. ఇప్పటి వరకు రేషన్ కార్డులో దిక్కే లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ ఏం పాలిస్తుంది, ఏం చేస్తుంది అనేది తెలియకుండా పోయింది. ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఆ సంఘటన జరిగిన తర్వాత కనీసం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. అందాల పోటీలు అని చెప్పేసి ఆ రూట్లోనే పోతుండే తప్ప ఇక్కడ వాళ్ళ చనిపోవడానికి కారణం పూర్తిగా ఈ ప్రభుత్వమే అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఇక నుంచైనా మీరు డెవలప్మెంట్ చేయండి, ఇక్కడ మొత్తం అభివృద్ధి చేయండి తప్ప ఈ అందాల పోటీలు పెడితే మనకు వచ్చేది లేదు, ఖర్చే తప్ప పోయేది మనకైతే ఏమీ లేదని చెప్పేసి మేము మా ముస్తాబాద్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం.